నమస్తే, వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక కొత్త వెలుగు. రచన గోవిందరాజు సీతాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సూర్యోదయం అయ్యింది. అయినా నిరంజనరావు గారి ఇంట్లో ఆయన భార్య అనసూయ తప్ప మరెవరూ నిద్ర లేవలేదు. కాఫీ కలుపుతున్నాను, లేచి ముఖం కడుక్కుంటారా? అనసూయ కాపురానికి వచ్చి 25 సంవత్సరాలైనా భర్తకి మేలుకొలుపు ఇలానే పాడుతుంది. అప్పుడు గాని ఆయన కళ్ళు తెరవరు, లేచి ముఖం కడగరు. కడిగిన వెంటనే కాఫీ కప్పుతో ప్రత్యక్షం అవుతుంది అనసూయ. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఈ పని మాత్రం ఆలస్యం చేయదు. ఇది ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది నిరంజనరావు గారికి. కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు ఎంత వినయ విధేయతగా ఉందో ఈనాటికి అంతే. అనసూయ 4 పిల్లలకి తల్లి, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్దవాడు గోవర్ధన్ ఎంఎస్సి పూర్తి చేశాడు, కానీ ఇంకా ఉద్యోగం దొరకలేదు. రెండో అబ్బాయి రజనీకాంత్ 1 డిగ్రీ పుచ్చుకున్నాడు. తర్వాతదే బిందు మాధవి బిఏ 3వ సంవత్సరం చదువుతుంది. తర్వాత మోహన్ కృష్ణ ఇంటర్. క్లుప్తంగా చెప్పాలంటే ఇది నిరంజనరావు గారి సంసారం. అయితే ఆయన తమ్ముడు పిల్లలు, అక్క పిల్లలు చదువులకంటూ ఉద్యోగాలకంటూ వచ్చి వీరి సంసారంలో నెలలు సంవత్సరాలు ఉండిపోతూనే ఉంటారు. నిరంజనరావు గారికి వచ్చే జీతం తన పిల్లల చదువుకి, ఇంటి ఖర్చులకి బొటాబొటీగా సరిపోతూ ఉంటుంది. అయితే ఈ బంధువుల దాడి ఆయన సంసార బడ్జెట్ని తలకిందులు చేసేస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని సామాన్య గృహస్థుడున్నాడా అనుకుని సరిపెట్టుకుంటూ, పెద్ద కొడుక్కి ఏదైనా ఉద్యోగం వస్తే కాస్త చేయి ఆసరాగా ఉంటుంది అనుకుంటూ ఇప్పటి బరువు జీవితాన్ని ఎలాగో లాగేస్తున్నారాయన. ప్రతిరోజులానే ఇవాళ తెల్లవారిన ఇవాల్టి సూర్యోదయం కొత్త కాంతిని ప్రసరిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆయనకి. భార్య అందించిన కాఫీ తాగుతూ అనసూయ వైపు ఒకమారు చూశారు. అప్పుడే తలస్నానం చేసింది కాబోలు. తడిగా ఉన్న జుట్టును దువ్వి వదిలేసింది. నిడుపాటి జుట్టు వీపంతా పరుచుకుని ఉంది. పూజ పూర్తి అయినది కాబోలు. ముఖాన పెట్టుకున్న పెద్ద కుంకుమ బొట్టు ఎర్రగా కనిపిస్తుంది. అతి సాధారణమైన నేత చీర కట్టుకున్న అనసూయలో ఏదో ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది నిరంజనరావు గారికి. అనసూయ భర్త ఇచ్చిన ఖాళీ కప్పు అందుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. నిరంజనరావు గారు పిల్లలు ఇంకా నిద్రలేచేలా లేరని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలిచారు. అమ్మా బిందు, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసునా అనటం తడువుగా లేచి కూర్చుంది బిందు మాధవి ఆవులిస్తూ. అబ్బా, అప్పుడే తెల్లవారిపోయిందా అంటూ కృష్ణ గబాలున దుప్పటి కాళ్ళతో తన్నేసి లేచి బాత్రూంలోకి పరుగు తీశాడు. గోవర్ధన్ మాత్రం లేచే ప్రయత్నంలో లేడు. ఇప్పుడే లేచి నేనేం చెయ్యాలి అని చదువుకునే రోజుల్లో తెల్లవారుజామునే లేచి లేచి పొందిన అలసట ఇప్పటికీ ఇంకా తీరలేదని అతను అనుకుంటూ ఉంటాడు. అందుకే అందరికన్నా ఆలస్యంగా లేచి తాపీగా కాలకృత్యాలు తీర్చుకుని అమ్మ కాఫీ అంటూ వంటగదిలోకి వస్తాడు. అప్పటికి అనసూయమ్మ ఊపిరి పీల్చని పనిలో ఉంటుంది. ఒక్కొక్కరికి 4 సార్లన్నా ఈసరికి కాఫీ ఇచ్చి ఉంటుంది. అయినా ఒక్కరోజు పెద్ద కొడుకు మీద విసుక్కోదు. ఇస్తున్నా బాబు అనటం విన్న గోవర్ధన్ తల్లి సహనానికి ఆశ్చర్యపోతాడు. చీటికి మాటికి కూడా విసుక్కునే చెల్లాయిని చివాట్లేస్తూ, అమ్మల సహనం తెచ్చుకోవాలి, అసలే ఆడపిల్లవి. అన్నగారిట్లా ఆడపిల్ల అన్నమాట వింటే చాలు బిందు మాధవి అంతెత్తు ఎగిరి పడుతుంది. ఇదిగో అన్నయ్య, మాటి మాటికి ఆడపిల్ల ఆడపిల్ల అన్నావంటే ఊరుకోను. సహనం ఆడపిల్లకే కాదు, ఆ అబ్బాయిలకి ఉండాలి. చూడు, అమ్మ కాలం వేరు, మా కాలం వేరు. నోరు మెదపకుండా వెట్టి చాకిరి మేం చెయ్యంగాక చెయ్యం, తెలుసునా? మీలానే మేము చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, సంపాదిస్తాం. ఇప్పుడు చెప్పు, ఎందులో మేం తక్కువ? బిందు అన్నగారిని సవాల్ చేస్తుంది. ఇంతలో రజనీకాంత్ లేచి తన నిద్ర భంగం అయినందుకు విసుగ్గా ముఖం పెట్టి బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ, ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు, కానీ నీకెందుకే ఉద్యోగం? హాయిగా బుజ్జిబావని పెళ్ళాడి అత్తగారి ఊరికి వెళ్ళిపో బంగారు తల్లి. నీ తిరుగుబాటు మా ఇంట్లో చేయకు, నీ ఇంట్లో నీ పుట్టిన పిల్లల దగ్గర చెయ్యి. అమ్మా, ఈ చెల్లాయికి ఇంకా చదువు ఆపించేయమ్మా అంటూ ఉచిత సలహా పారేసి ముఖం కడుక్కునేందుకు వెళ్ళే అన్నగారిని అనుకరిస్తూ, ఆ పప్పులు మన దగ్గర ఉడకవు, నీ సలహాలు నాన్నగారు వినరు, నేను ఆ బుజ్జిబాబుని చస్తే చేసుకోను. చికాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బిందు మాధవి.
బిందుకి 19 దాటి 20 వస్తుంది. పెళ్లి ప్రయత్నం ప్రారంభిద్దామంటుంది అనసూయమ్మ అవకాశం చూసుకుని అప్పుడప్పుడు. డిగ్రీ కానివ్వు అంటారు నిరంజన్ రావు గారు. అది ఎంతసేపు అయిపోతుంది అంటుంది అనసూయ. భర్త కూతురి పెళ్లి వాయిదా వేయటానికి కారణం డిగ్రీ పూర్తి కావాలన్న నిజం కంటే ఆడపిల్ల పెళ్లి అంటే మాటలా, మూటలతో పని కాని అన్నట్లు చూసే ఆ చూపుకి అర్థం తనకి తెలుసు. అయితే ఈ బాధ్యత ఎప్పుడైనా తీర్చుకోవాల్సిందేగా అని అనసూయ ఉద్దేశం. నిజమే కానీ ఎలా చేయటం? కట్నానికి డబ్బు కావాలి, ఖర్చుకి కావాలి, పోనీ నిలువ లేకున్నా అప్పు చేయటానికి దారి లేదు. అమ్మేందుకు తాతలు ఇచ్చింది అంతకన్నా లేదు. జీవితంలో నీతి నిజాయితీలో బ్రతికాననే తృప్తి ఉన్న ఒక్కగాను ఒక్క కూతురి పెళ్లి చేయగల శక్తి లేదే అని నిరంజన్ రావు గారు తనలో తాను మహా ఆవేదన పడిపోతుంటారు. ఇలాగే రోజులు వారాలుగా, వారాలు నెలలు సంవత్సరాలుగా కాలం గడిచిపోతూనే ఉంది. కానీ నిరంజన్ రావు గారి కుటుంబంలో ఏమంత పెద్ద మార్పు మాత్రం లేదు. గోవర్ధన్ ఇంటర్వ్యూలకి చాలాసార్లు వెళ్ళాడు. కానీ ఉద్యోగం మాత్రం రావటం లేదు. అతనిలో నిస్పృహ పెరిగిపోయింది. ఉత్సాహాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అసలే కటకటగా ఉంటే దూరపు బంధువులు ఇద్దరు పెద్దాసుపత్రిలో చేరిన ముసలాయన కోసం నిరంజన్ రావు గారింట్లో 4 నెలలుగా ఉన్నారు. వాళ్ళని చూచేందుకు వచ్చిపోయే వారికి టిఫిన్లు, కాఫీలు అంటూ అనసూయమ్మకి మరీ చాకిరీ ఎక్కువయ్యింది. బిందు కాస్త తల్లికి సాయం చేయటం నేర్చుకుంటూ ఉంది ఈ మధ్య. అన్నగారులిద్దరితో పాటు కబుర్లు చెప్తూ మన సాంప్రదాయాలు, చుట్టరికాలు, మర్యాదలు అనే విషయాల గురించి నిశితంగా విమర్శిస్తూ ఉంటుంది. ఏనాడు ముక్కు ముఖం ఎరుక్కున్నా 3 తరాల వెనుక ఏదో చుట్టరికం ఉందని ఈనాడు వాళ్ళకి అవసరం వచ్చింది కదా అని వచ్చి యువతల వాళ్ళ ఇళ్ల మీద పడి తినటమేనా? నెలల తరబడే. ఈ ఉండేవాళ్ళు డబ్బులేని వాళ్ళైనా పర్లేదు, కానీ పల్లెటూర్లలో బోలెడంత ఆస్తిపాస్తులుంచుకుని, పాడి పంటలు ఉంచుకుని వట్టి చేతులతో వచ్చి పట్నవాసాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు తీయటానికి సిగ్గు ఉండక్కర్లేదు అంటూ ముఖం ఎర్రబడేలా ఆవేశంగా అంది బిందు. గోవర్ధన్, రజని కూడా నిజం నిజం అంటూ చెల్లెళ్ళని సమర్థించారు. అనసూయ మాత్రం అవతల గదిలో ఉన్న చుట్టాలు వినిపోతారేమో అనే భయంతో, అబ్బబ్బా నీకు అనవసరమైన వాగుడు ఎక్కువైందమ్మా బిందు అంటూ కేకలు వేసింది. అబ్బాయిలిద్దరూ మౌనం వహించారు. కానీ బిందు ఊరుకోలేదు. ఇదంతా అనవసరమైన కంఠశోష కాదమ్మా. నువ్వు అలసిపోతుంటే చూసి సహించలేక నువ్వు అర్హత లేని వాళ్ళ కోసం ఆయాసపడుతున్నావు. అనసూయమ్మ నెత్తి కొట్టుకుంది. కూతురికి ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఒకవైపు భర్త ఇల్లు చేరే వేళ కూడా అయ్యింది. ఈ మాటలు కనుక ఆయన వింటే ఇంకేమైనా ఉందా అని భయపడిపోయింది. తల్లి బిందు. అయిన వాళ్ళు అంటే కష్టసుఖాల్లో కాస్త పాలు పంచుకునేవాళ్ళు అని అర్థం. అందుకే మనం ఆదుకోవాలి. ఆ విషయం నాకు తెలుసునమ్మా. కానీ మంచి మనుషులని ఆదుకోవాలి. వీళ్ళు 4 నెలలుగా మన ఇంట్లో తిని మన మీద ఎలాంటి విషప్రచారం చేస్తున్నారో నీకు తెలుసునా? నీ మంచితనం వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. కానీ మన కుటుంబం మీద వాళ్ళకి మంచి అభిప్రాయం కాస్త కూడా లేదు. అలాంటి వాళ్ళకి నువ్వు చేయటం అనవసరం అంటాను. నిరంజన్ రావు గారు మేనమామ మనవరాలి తోడికోడలు చేతులు బారులు చేస్తూ వచ్చి అనసూయమ్మ మీద మండిపడుతూ, చాలు చాలు, నువ్వు నీ మర్యాదను. మేం గతి లేక నీ వాకిట్లోకి వచ్చామనుకున్నావా? నీ కూతురు నోటికి వచ్చినదల్లా వాగుతూ ఉంటే ఆ నోరు మూయించే శక్తి లేని నువ్వు ఓ మనిషివేనా? మీ ఇంట్లో ఒక్క క్షణం ఉండం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాం అంటూ సామానంతా సర్దేసుకుని బయలుదేరారు. అనసూయమ్మ వాళ్ళని బ్రతిమలాడింది. కానీ లాభం లేకపోయింది. చూడమ్మా, మాకు ప్రాణం కంటే ఆత్మాభిమానం ఎక్కువ. నువ్వెంత, నీ మర్యాదెంత? మాట పడటం మా ఇంట వంట లేదు అంటూ వెళ్ళిపోయారు. బిందు మాధవి తల్లి పడే కష్టం చూడలేక అంది. కానీ వాళ్ళలా వెళ్ళిపోతారని అనుకోలేదు. నాన్నగారికి ఈ వార్త తెలిస్తే ఏమంటారో అని భయపడుతుంది. మళ్ళా అంతలోనే ధైర్యం తెచ్చుకుంటుంది. తండ్రికే తన అభిప్రాయాలు చెప్పేయాలని. ఏనాడో జరిపే మర్యాదలు కాలం ఇంత మారిపోయినా ఇంకా జరగాలనుకోవటం వెర్రి కదూ. తండ్రి వచ్చి నిలదీసి ప్రశ్నిస్తే ఏమేమి చెప్పాలో అన్నీ రిహార్సల్ చేసుకుంటున్నా తెలియని బెరుకుగానే ఉంది. ఇంకా అనసూయమ్మ పాపం వాళ్ళు చీకట్లో వెళ్ళిపోయారు, ఏమి ఇబ్బంది పడతారో అని విచారిస్తుంది. నిరంజన్ రావు గారు ఆఫీసు నుంచి వచ్చారు. ఒక అర్ధగంట తర్వాత చుట్టాల అలికిడి లేక భార్యని పిలిచి అడిగాడు, వాళ్ళిద్దరూ ఏరి అని. అనసూయమ్మ విషయం సూటిగా చెప్పలేక అలా అని అబద్ధం చెప్పటం రాక తికమక పడిపోయింది. అవతల గదిలో నుంచి ఇదంతా వింటూనే ఉన్నారు బిందు, గోవర్ధన్, రజనీకాంత్ ముగ్గురు.
ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. నిరంజన్ రావు ముక్కోపి అని పిల్లలకి తెలుసు. ఆయనకి కోపం వచ్చే పనులు అసలు చెయ్యరు ఆ ఇంట్లో ఎవరు. అసలు బిందు అంటే ఆయనకి చాలా ఇష్టం కనుక ఏమీ అనకపోవచ్చు అనుకున్నారు కొడుకులు. అనసూయమ్మ లోపల హడలిపోతూనే ఉంది. బిందు. తండ్రి కంఠంలో కరుకుతనం కానీ ఆత్మీయత కానీ కనిపించకుండా పిలిచిన పిలుపుకి బిందు కాళ్ళు వణికాయి. అన్నగార్ల ముఖంలోకి చూసింది క్షణం. మరేం పర్లేదు వెళ్ళు అన్నట్లు చూశారు రజనీకాంత్. ఆయన పెద్ద పులి, ఏం చేసినా మేము రక్షించలేం. అంతా నీ కర్మ అన్నట్లుగా నిస్సహాయంగా చూశాడు పెద్దన్న. బిందు ధైర్యాన్ని కూడదీసుకుని లేచి అడుగులో అడుగు వేస్తూ వెళ్ళింది తండ్రి దగ్గరికి. ఆయన కళ్ళు మూసుకుని పడక కుర్చీలో కూర్చున్న వారల్లా కూతురి అడుగుల చప్పుడికి కళ్ళు తెరిచి లేచి కూర్చుంటూ షర్టు జేబులో నుంచి ఓ ఉత్తరం తీసి ఇస్తూ, ఇదిగో నీకు వచ్చింది అనేసి భార్య వైపు చూసి, పిల్లలు అన్నం తిన్నారా అని అడిగారు పేపర్ తెరిచి చదువుకుంటూ. బిందు ఉత్తరం తెచ్చి చూసుకుంది. అది చిన్నతాతగారు రాసిన ఉత్తరం. నిరంజన్ రావుకి తన ఇంట్లో కాబోతున్న పెళ్లికి పిల్లలని తీసుకురమ్మని రాస్తూ బిందుకి ప్రత్యేకంగా రాశారాయన. సెలవులే కదూ, తప్పక రామ్మా, మా ఊరు చూద్దువు గాని, ఓ 10 రోజులు ఉందువు గాని అని ఎంతో ఆత్మీయమైన ఆ పిలుపుని తిరస్కరించలేకపోయింది బిందు. ఆయన అప్పుడప్పుడు హైకోర్టులో పనులు ఉండి వస్తుంటాడు. వచ్చేవాడు వట్టి చేతులతో ఎప్పుడూ రాడు. తమ పొలంలో పండినవంటూ ఏవో ఒకటి తెస్తూనే ఉంటాడు. ఆయన్ని చిన్న తాతయ్య అంటూ పిలుస్తుంది బిందు. అన్నగారు అలాగే పిలుస్తుంటారు. ఇంకా పల్లెటూరులో వెళ్ళవలసిన పెళ్లికి ప్రయత్నం ప్రారంభించింది. తను చూడబోయే ఆ ఊరిని, ఆ ఊళ్ళోని ఇంటిని, ఇంటావిడని, ఆమె పిల్లలని తన ఊహల్లో చిత్రించుకుంటూ ఉంది. అసలు బిందు పల్లెటూళ్ళు సినిమాల్లో తప్ప చూడలేదు ఎప్పుడు. అందరం కలిసి వెళ్లాలంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు కడుతున్నారు నిరంజన్ రావు గారు, అనసూయమ్మ. నేను రాను గాని ఆ అమ్మాయిని ఆ అబ్బాయిల్ని తీసుకువెళ్ళండి అని తేల్చి చెప్పింది అనసూయమ్మ. ఇలాంటప్పుడు నిరంజన్ రావు చాలా బాధపడిపోతాడు, తను ఎక్కువగా సంపాదించలేకపోయినందుకు. గోవర్ధన్ తన స్నేహితుడు శేషగిరి ఇంటికి వచ్చాడు. వీధి వాకిలి తలుపు దగ్గరగా వేసి ఉంది. లోపల నుంచి ఏమాత్రం అలికిడి లేనందుకు ఆశ్చర్యపోతూ అక్కడే నిలబడిపోయి శేషు అని పిలిచాడు 2 సార్లు. జవాబు రాక తటపటాయిస్తూనే తలుపు తోసుకుని లోపలికి ఒక్క అడుగు వేసి పిన్ని అన్నాడు గది అంతా పరీక్షిస్తూ. రా నాయనా గోవర్ధన్. అంతవరకు మంచం మీద పడుకుని కుమిలిపోతున్న అన్నపూర్ణమ్మ లేచి కూర్చుంటూ పైట చెంగుతో ముఖాన్ని గట్టిగా తుడుచుకుని ఎర్రబడ్డ కళ్ళని ఓ మారు నలుపుకుని గోవర్ధన్కి ఓ స్టూలు చూపించింది. పిన్ని అలా ఉన్నావేం అడిగాడు శోకదేవతలా ఉన్న ఆమెను చూస్తూ. ఆవిడ పెదవులు కదిల్చి ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఒక్క మాట బయటికి రావటం లేదు. దుఃఖంతో గొంతుక పూడిపోయింది. అన్నపూర్ణమ్మకి ఏకైక పుత్రుడు శేషగిరి. అతని చిన్నప్పుడే తండ్రి పోవటంతో ఇంకా తల్లి తండ్రి తానే అయ్యి శేషుని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసింది. ఆస్తిపాస్తులు లేకున్నా రెక్కల కష్టంతో శేషు హైస్కూలు చదువు వరకు బాగానే ఉన్నాడు. గోవర్ధన్ శేషగిరి ప్రాణ స్నేహితులా ఉండేవాళ్ళు. పరీక్షల్లో కలిసి చదువుకుని మంచి మార్కులతోనే పాస్ అయినారు. ఇంటర్లో చేరారు. కాలేజీ చదువుకి వచ్చేసరికి కొత్త కొత్త స్నేహితులు దొరికారు శేషగిరికి. వాళ్ళ స్నేహితంలో చాలా కొత్త అలవాట్లని నేర్చుకున్నాడు కూడా. ఆ వారాల తిరగటం, అమ్మాయిలను ఏడిపించటం వగైరా. గోవర్ధన్ శేషగిరిని అలాంటి స్నేహితులతో కలవద్దు అని నచ్చచెప్పటానికి చూశాడు. కోపగించుకున్నాడు, బెదిరించాడు. నీ స్నేహితం వదిలేస్తాను అంటూ ఆఖరి బాణం వదిలాడు కూడా. శేషు కాస్త కూడా భయపడలేదు. గోవర్ధన్ అంటే గౌరవం ఉంది, ఆత్మీయత ఉంది. కానీ అతను చెప్పినట్లుగా నడుచుకోవటానికి తనే మట్టి బొమ్మ. నాకు ఇష్టాలున్నాయి, నాకు నచ్చిన పద్ధతుల్లోనే నేనుంటాను అన్నట్లుగా చెప్పేశాడు ఒకరోజు శేషు. గోవర్ధన్ చాలా బాధపడ్డాడు ఈ జవాబుకి. అయినా కూడా మెల్లగా చెప్పాడు, గిరి, మనిద్దరం బాల్య స్నేహితులం. నా అధికారం నీ మీద రుద్దాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ నీవు ఏర్పరచుకున్న కొత్త స్నేహాలు మంచివి కావు. ఇప్పటికే నీకు చాలా చెడ్డ అలవాట్లు వచ్చాయని తెలుసు. అవి మంచివి కావు, మానేసేయి. నా వ్యక్తిగత విషయాల్లో కలగచేసుకోవద్దు అని ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను. అయినా నువ్వు వినిపించుకోవటం లేదు. నీతి పాఠాలు మానలేదు. కనుకునే నీ స్నేహితం కట్ చేస్తున్నాను. గుడ్ బై అంటూ వెళ్ళిపోయాడు గిరి. గోవర్ధన్ రక్తం ఉడికిపోయింది.
పరుగున వెళ్ళి అతన్ని లాక్కు వచ్చి 2 చెంపలు వాయించేసి వాళ్ళ అమ్మ దగ్గరికి ఈడ్చుకు వెళ్ళి వీడు చేసే వెధవ పనులు చెప్పేయాలనిపించింది. కానీ అలా చేసినంత మాత్రాన తను తప్పు తెలుసుకుంటాడని నమ్మకం ఏమిటి? వీడిని ఆ దారి నుంచి ఎలా మళ్లించాలి అన్న ఆలోచనలో ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. వృధాశ్రమే తప్ప ఉపాయం తట్టలేదు. గిరి వాళ్ళ ఇంటికి వెళ్ళటం తగ్గించేశాడు. అయితే ఒకసారి అన్నపూర్ణమ్మ కనిపించి రోడ్డు మీద నిలబెట్టేసింది. ఏం నాయనా, ఈ పిన్నిని మర్చిపోయావా? నువ్వు శేషు కలిసి తిరుగుతున్నట్లు లేరు. వాడేమన్నా నీ మనసు నొప్పించే మాటలు అన్నాడా? ఇలా 1,00,000 ప్రశ్నలు వేస్తూ ఇంటికి రమ్మని బలవంతం చేసి తీసుకువెళ్ళింది. ఏం లేదు పిన్ని, ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లో తిరుగుతూ వీలు కాక రాలేదు ఇంతే అని ఆవిడని నమ్మించేసరికి చాలా కష్టమైంది గోవర్ధన్కి. ఇంతే కదా, అలాగైతే పర్లేదు. మా దుడుకు వెధవ ఏ మాటైనా అని బాధ కలిగించాడేమో అని భయపడ్డాను అంటూ కొడుకు చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడని, ప్రవర్తన సరిగా లేదని చాలాసేపు వాపోయింది. శేషుని ఓ కంటితో కనిపెట్టు ఉండు బాబు అంటూ ప్రాధేయపడింది. అలాగే పిన్ని అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. తర్వాత చాలా రోజుల వరకు శేషు ఎక్కడా కనిపించలేదు గోవర్ధన్కి. ఒకరోజు బిందుని వెంట తీసుకుని గోవర్ధన్ హిందీ సినిమా మ్యాట్నీకి వెళ్ళాడు. బిందు క్యూలో నిల్చుంది. గోవర్ధన్ కాస్త దూరంగా నిల్చుని ఉన్నాడు. టికెట్లు ఇంకా ఇవ్వటం లేదు. ఎండ మండిపోతుంది. క్యూలో నిల్చున్న బిందు ముఖాన చెమట పట్టేసింది. చాలా విసుగ్గా ఉంది. తనకన్నా ముందున్న వాళ్లలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని 2-3 సార్లు చూసింది. కానీ అన్నీ కొత్త ముఖాలే. ఇంక తప్పనిసరిగా నిలబడింది. మగవాళ్ల క్యూ మరీ పెద్దదిగా ఉండటంతో గోవర్ధన్ చెల్లెలిని నిల్చోమన్నాడు. టికెట్లు ఇవ్వటం ప్రారంభించారు. క్యూ ముందుకు కదులుతుంది. 2-3 అబ్బాయిలు ఆడవాళ్ల దగ్గరికి వచ్చి మాకు కాస్త టికెట్లు తీసివ్వండి అని రూపాయలు కాగితాలు అందివ్వబోతూ ప్రాధేయపడుతున్నారు. బిందు నేను తీసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తున్నా ఓ కళ్ళజోడు యువకుడు బిందుతో పాటు ముందుకు నడుస్తూ బ్రతిమలాడుతున్నాడు. దూరం నుంచి గోవర్ధన్ ఇదంతా చూస్తున్న వాడల్లా కాస్త ముందుకు వచ్చాడు. తీసుకోను అని అన్నిసార్లు చెప్తున్నా వినిపించడం లేదు అని కసిరినట్లు అన్నాడు గోవర్ధన్. కళ్ళద్దాల యువకుడు నీవెవరు మధ్య అంటూ కాస్త దురుసుతనంగా మాట్లాడేసరికి గోవర్ధన్కి మండిపోయింది. అతని షర్టు పట్టుకు గుంజి దూరంగా నెట్టేయటంతో అతని మిత్రులు 4 గోవర్ధన్ మీద విరుచుకుపడ్డారు. పక్కనున్న వాళ్ళు విడదీసే అంతలోనే గోవర్ధన్ షర్టు చిరిగి పీలికలైంది. ఎదుటి వాళ్ళని పోలీసు నెట్టుకుంటూ తీసుకువెళ్ళిపోయాడు. క్యూలో ఉన్న బిందు అసలు ఇదేం చూడనే చూడలేదు. క్యూలో టికెట్లు కొనేస్తున్న శేషుని చూస్తూనే పెద్దగా కేక పెట్టింది. శేషన్నయ్య, నాకు 2 టికెట్లు కావాలి అంటూ. శేషు వెనక్కి తిరిగి చూసి బిందుని గుర్తించి దగ్గరగా వస్తూ అరే బిందు, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అయితే రా, ముందా క్యూలో నుంచి ఇంద టికెట్. బిందు క్యూలో నుంచి యువతలకి వచ్చేసి 1 కాదు 2 కావాలి, పెద్దన్నయ్య నేను వచ్చాం అమాయకంగా అడిగింది బిందు. గోవర్ధన్ కూడా వచ్చాడా? ఇటు అటు చూసి గవాలున 2 టికెట్లు బిందు చేతికి ఇచ్చేస్తూ వెళ్ళిపోబోతుంటే అరే డబ్బు తీసుకో అంది బిందు. అక్కర్లేదు, మేము వస్తాముండు. నేను ఇంకా స్నేహితులతో కలిసి వచ్చాలే. అతని మాటలు వింటూ ఆ అన్నగారు ఇంకో అతను ఘర్షణ పడటం ఇప్పటికి చూసిన బిందు ఆ అన్నయ్య అంటూ పెద్దగా అరిచింది. శేషు ముఖాన్ని సగం కప్పేసిన కళ్ళజోడుల నుంచి గోవర్ధన్ వైపు చూశాడు. అవతల అతన్ని పోలీసు లాక్కు వెళ్ళటం కూడా చూశాడు. గోవర్ధన్ బిందు దగ్గరికి గబగబా వచ్చేసి బిందు ఇంటికి పోదాం పదా అంటూ తల తిప్పి శేషు వైపు చూశాడు. ఏమైందన్నయ్య? చిరిగిన షర్టుని చూస్తూ గాబరాగా అంది. ఏమీ కాలేదు. శేషు అన్నయ్య 2 టికెట్లు ఇచ్చాడు. అక్కర్లేదు, వచ్చేయ్ పోదాంరా. బిందు బెక్కముఖం వేసి ఆ టికెట్లు శేషు చేతిలో పెట్టేసింది. స్నేహితులిద్దరినీ మార్చి మార్చి చూసింది. పద పోదాం, వెదవ సినిమా, సెలవు రోజు రష్ ఉంటుంది, వద్దు అంటే విన్నావు కాదు అంటూ చెల్లెలి చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుపోతుంటే శేషు అన్నయ్య వెళ్ళిపోతున్నా అంది. శేషు ఆ టికెట్లన్నీ కసికొద్దీ చించి ముక్కలు చేస్తున్నది చూసిన బిందు మరీ తెల్లపోయింది. ఏమైంది వీళ్ళిద్దరికీ? పోయే కాలం వచ్చిందా అనుకుంది కోపంగా. ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణం విడుస్తూ ఇన్నాళ్ళు చేస్తున్న స్నేహితం ఎప్పుడు ఎందుకు ఎలా విచ్ఛిన్నమైపోయిందో అర్థం కాని బిందు విసుగ్గా ముఖం పెట్టింది. ఆపద్బాంధవుడిలా వచ్చి టికెట్లు ఇచ్చినా సినిమా వద్దు అంటూ శేషు దగ్గర నుంచి ఇంటికి తీసుకువచ్చేసిన అన్నగారి మీద విపరీతమైన కోపం వచ్చింది బిందుకి.
అసలు ఎప్పుడూ ఎవరిని తొందరపడి ఒక్క మాట అనని అన్నయ్య షర్టు ఎందుకు చిరిగింది ఇప్పటికీ అర్థం కాక 4 సార్లు అడిగి, ఎందుకా నీ బొందకి ఆ అన్నగారి మాటకి ఇంకా కోపం తెచ్చుకుంది. ఈ మధ్య మరీ అర్థం కాకుండా పోతున్నాడు పెద్దన్నయ్య అనుకుంది. ఇలా రోజులు దొర్లిపోతున్నాయి. ఒకరోజు గోవర్ధన్ మరో స్నేహితుడితో కలిసి హోటల్కి వెళ్ళాడు. ఎక్కడా ఖాళీ లేదు. జనం కిటకిటలాడిపోతున్నారు. 5 నిమిషాలు నిలబడ్డ తర్వాత ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఖాళీ అయ్యింది. అక్కడికి వెళ్ళి కూర్చుని కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చేపోయే వారిని చూస్తున్నారు. నీలం పువ్వులు చీరే, అదే రంగు జాకెట్ వేసుకుని దాదాపు 20 ఏళ్లున్న అమ్మాయి పుస్తకాలు పట్టుకుని లోపలికి వస్తుంది. అందరి దృష్టిని ఆకర్షించింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వెంట శేషు కూడా ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళటం చూశాడు గోవర్ధన్. ఆ అమ్మాయి మధ్యతరగతికి చెందిందని వస్త్రధారణే చెప్తుంది. అయితే వీడికి ఎలా పరిచయం అయ్యింది? ఆశ్చర్యంగా ఉంది. ఆ పిల్ల బహుశా కాలేజీ స్టూడెంట్ కావచ్చు. ఆలోచిస్తూ అప్పటికి ఇల్లు చేరాడు గోవర్ధన్. అయితే శేషు ఆ అమ్మాయితో మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇవాళ శేషు ఇంటికి వచ్చి అన్నపూర్ణమ్మ కళ్ళనీళ్లు చూస్తుంటే వెనక జరిగిపోయిన ఆ సంఘటనలన్నీ గుర్తుకి వచ్చాయా గోవర్ధన్కి. వీడేం చేశాడు అనుకుంటూ, పిన్ని ఏమైంది అన్నాడు. అంతా సర్వనాశనమైంది గోవర్ధన్. శేషు మీద ఎన్ని ఆశలు పెంచుకున్నానో అవన్నీ కూలిపోతున్నాయి బాబు. శేషు ఎన్నాళ్ళు చదువు మాని ఆకతాయి పిల్లలతో గాలిగా తిరుగుతున్నాడనే అనుకున్నాను. కానీ ఎదుటి వాళ్ళ జేబులు కొట్టేసే స్థితికి దిగజారతాడని తెలియదు. ఇప్పుడే ఆ కబురు కూడా తెలిసింది. ఏమిటి, మన శేషు ఇలా చేశాడా? నిజమా? నమ్మలేనట్లు చూస్తూ అడిగాడు. పిన్నమ్మ, గిట్టని వాళ్ళెవరన్నా ఇలా చెప్పారేమో. పిచ్చి నాయన, నేను నీలానే నమ్మలేదు. కానీ వాడిని పోలీసులు పట్టుకున్నారు. అవును బాబు. ఎక్కడ? ఏ స్టేషన్? అన్నపూర్ణమ్మ చెప్పింది కన్నీళ్లు తుడుచుకుంటూ. అలాగా? ఆ ఇన్స్పెక్టర్ నాకు తెలుసు. శేషుని విడిపించుకు వస్తాను. జీవితంలో మరెప్పుడూ ఇలాంటి పని చెయ్యకు అని మందలించు పిన్నమ్మా. నేను చెప్తాను. శేషుకి నా మాట అంటే గౌరవం ఇంకా ఉందనే నా ఉద్దేశం. గోవర్ధన్, నువ్వు విడిపించవద్దు. వాడు తప్పు చేసిన మాట నిజమైనప్పుడు శిక్ష అనుభవించి తీరాల్సిందే. నువ్వు ఈసారి వదిలించినా ఆ తప్పు మరోసారి చేయడని గ్యారెంటీ ఏమిటి? పొరపాటుని తెలుసుకుంటే తప్పక మానేస్తాడు పిన్నమ్మ. నిజమే, కానీ ఆ తెలుసుకోవటమే ఎలా? నువ్వు నేను చెప్తే తెలుసుకునే స్థితి దాటిపోయాడు గోవర్ధన్. ఇప్పుడు మనమేం చెయ్యలేం. ఉబికి వచ్చే కన్నీళ్ళని బయటతో తుడుచుకుంటూ అంది. గోవర్ధన్కి ఆవిడని ఎలా ఓదార్చాలో అర్థం కావటం లేదు. ఇంట్లో ఇవాళ పొయ్యి వెలిగించిన జాడ కనిపించటం లేదు. ఇప్పుడే వస్తా పిన్నమ్మ అని చెప్పి వెళ్ళి బ్రెడ్ కొనుక్కు వచ్చి కాస్త కాఫీ కలిపి ఆమెకి బలవంతంగా ఇచ్చి మళ్ళీ వస్తాను అంటూ ఇంటికి వచ్చేశాడు. అనసూయమ్మ పెద్ద కొడుకు కోసం ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తుంది. తల్లిని అంత దూరం నుంచే చూసి వేగంగా వచ్చి ఏమిటమ్మా అన్నాడు గోవర్ధన్. అబ్బా, ఎప్పటికి వచ్చావరా? నాన్నగారు నీకోసం చూసి చూసి ఇప్పుడే ఆఫీసుకి వెళ్ళారు. ఎందుకు? మీ నాన్నగారి చిన్నప్పటి ఫ్రెండ్ ఒక ఆయన బజారులో హఠాత్తుగా కనిపించి పలకరించి కుశల ప్రశ్నలు వేసి మాటల్లో తను ఓ ట్యూటోరియల్ కాలేజీ నడుపుతున్నట్లుగా చెప్పాడట. అందులో ఓ ఖాళీ ఉందట. తప్పక ఇస్తాను, నిన్ను పంపమని చెప్పాడట. అంటే పార్ట్ టైం జాబ్లా. ఆయన అడ్రస్ ఇదిగో, తీసుకుని వెళ్ళు త్వరగా. చూడు, అక్కడెంత ఆలస్యం అవుతుందో కానీ కాస్త కాఫీ తాగి వెళ్ళు అంటూ అడ్రస్ కాగితం అందించి తను లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో కాఫీ తెచ్చి ఇచ్చి, చూడు బాబు, ఈ 5 రూపాయలు నీ దగ్గర ఉంచుకో అంది. తల్లి ముఖంలోని సంతోషపు ఛాయలను చూస్తూ మౌనంగా కాఫీ అందుకున్నాడు. కాఫీ తాగి తన బట్టల వైపు ఒకసారి చూసుకున్నాడు. అవి నలిగిపోవటమే కాక మాసి కూడా ఉన్నాయి. పెట్టెలో ఇస్త్రీ జత రెడీగా లేదు అన్నది గుర్తుకు వచ్చి చెప్పులు తొడుక్కుంటూ అనుకున్నాడు. నాన్నగారి ఫ్రెండ్ అయితేనా సర్టిఫికెట్లనే చూస్తాడు అనుకుని వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి బయటికి వచ్చాడు. బిందు కాలేజీ నుంచి పుస్తకాలు పట్టుకుని వస్తుంది ఎదురుగా. ఎక్కడికి అన్నయ్య అని అడిగిపోయి అతని చేతిలోని సర్టిఫికెట్లను చూసి ఆగిపోయింది చిన్నగా నవ్వుతూ. నువ్వెక్కడికి వెడుతున్నావో నాకు తెలుసులే అన్నట్లుగా. చెల్లాయ్, ఈసారి షూర్గా చిన్న ఉద్యోగం రావచ్చు. నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానులే అంటూ వెళ్ళిపోయాడు. మొదటిసారి వచ్చిన ఇంటర్వ్యూ వచ్చినప్పుడు దానికి వెడుతున్న అన్నగారికి ఉద్యోగం వస్తే నాకు జార్జెట్ చీర కొనిపెట్టు అన్నాయ్ అని అడిగింది బిందు. చెల్లి కోరిక చిన్నదే అయినా 2 సంవత్సరాలైనా తీర్చలేకపోయాను
అని లోపల బాధపడిపోతున్నాడు గోవర్ధన్. ఇంక ఇంటికి వచ్చిన బిందు తల్లి పెట్టిన టిఫిన్ తింటూ అన్నగారికి ఉద్యోగం వచ్చేసినట్లు, ఆ పైన తనకి ఇష్టమైన జపాన్ జార్జెట్ చీర కొన్నట్లు, అది కట్టుకుని సినిమాకి వెళ్ళినట్లు కలలు కంటుంది. అమ్మాయి, బట్టలన్నీ ఇస్త్రీ చేసుకున్నావా? రేపేగా చిన్న తాతయ్య గారి ఊరికి వెళ్ళటం, తల్లి గుర్తు చేసింది. అవును కదూ అంటూ ఆలోచనలు కట్టిపెట్టి సూట్ కేసులు బట్టలు సర్దుకునేందుకు కూర్చుంది. తనకి కాస్త మంచివి 4 చీరలు లేవు, ఖరీదైనవి కావాలన్న కోరిక లేదు. కానీ సాదా వాయిల్ చీరలన్నా మంచివి లేవు అన్నదే బాధ. అనసూయ తన నేత చీరలు 2 ఇచ్చింది కూతురికి. అవి ఏమంత బాగా లేకున్నా ఏవో ఒకటిలే అనుకుంటూ పెట్టెలో సర్దింది. పెళ్లికి వెళ్లాలనే హుషారులో అందరూ పెళ్లికి వెడితే బస్ ఛార్జీలు చాలా అవుతాయని తండ్రిని కూతుర్ని వెళ్ళమని ప్రయాణం ఏర్పాట్లు చేసింది అనసూయమ్మ. నువ్వైనా రామ్మా, అక్కడ అందరూ కొత్త వాళ్ళే, ఒక్క చిన్న తాతగారు తప్ప. నిజమే, కానీ వీలు కాదమ్మా, నాకు మాత్రం ఆ పెళ్ళికి రావాలని లేదు, వాళ్ళ ఇంట్లో ఆఖరి పెళ్ళి కూడా. కానీ అంటూ అనసూయమ్మ మిగతా మాటని మింగేసింది. బిందుకి అర్థమైంది. అందుకే ఇంక మళ్ళీ అడగలేదు తల్లిని. ప్రస్తుతం 200 జీతం ఇచ్చేలాను, త్వరలో దాన్ని పెంచేలాను చెప్పాడు ట్యూటోరియల్ కాలేజీ ప్రిన్సిపల్. సరే అంటూ ఒప్పుకున్నాడు గోవర్ధన్. అయితే రేపటి నుంచే జాయిన్ అవ్వు. అమ్మయ్య అనుకుని తృప్తిగా నిట్టూర్చి బయటికి వచ్చేశాడు. ఉద్యోగం దొరికింది. ఇంకా సాధారణ ఖర్చులకి నాన్నగారిని అడగ అక్కర్లేదు అన్న సంతోషపు పొంగు అంతలోనే చల్లారిపోయింది. ఎంఎస్సి పాస్ అయిన వారు 200 జీతం ఉద్యోగమా అని మనసు నిలదీసింది. ఇది లేనప్పటికంటే నయం కదూ అనుకుని సమాధానపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వెళ్ళి ఏమని చెప్తే పని జరుగుతుంది అని ఆలోచిస్తూ అటుగా నడుస్తున్నాడు. పోలీసుల లిస్టులోకి ఒకసారి పేరు నమోదు అయితే తిరిగి మంచి పేరు తెచ్చుకోవటం ఎంత కష్టమో శేషగిరికి తెలియదా? తెలిసే చేశాడా ఈ వెధవ పని? అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడో ఇప్పుడు పట్టుబడబట్టి తెలిసింది. ఆలోచనలోనే స్టేషన్కి చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే 2 అబ్బాయిలతో కలిసి శేషగిరి యువతలికి వచ్చి ట్యాక్సీలో కూర్చుని డోర్ లాగి వేశాడో లేదో బరుమని వెళ్ళిపోయింది. శేషగిరి తనని చూశాడా లేదా అన్నది నిర్ధారించుకోలేక ఆ స్నేహితులు అంత ముఖ్యలా అన్న కోపం వచ్చిన అన్నపూర్ణమ్మ ముఖం గుర్తుకు వచ్చి శాంతపడ్డాడు. మెల్లగా ఇంటి ముఖం పట్టాడు. శేషగిరి ఇప్పుడైనా ఇంకా ఆ పనులు మానేస్తాడా లేదా? రేపే వెళ్ళి ముఖం వాచేలా చివాట్లు పెట్టాలి అనుకుంటూ ఇంటికి వచ్చి తల్లిని పిలిచి చెప్పాడు. ఉద్యోగంలో చేరానమ్మా, కానీ జీతం చాలా తక్కువ. పర్లేదులే, ఏదో చన్నీళ్ళకి వేడినీళ్లు తోడు, ఆవిడ తృప్తిగా అంది. బిందు సంతోషంగా అన్నగారికి కంగ్రాచ్యులేషన్ చెప్పింది. రజనీకాంత్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. ఎందుకురా అలా ఉన్నావు? బట్టలు మార్చుకుంటూ అడిగాడు తమ్ముడిని. రజని జవాబు చెప్పలేదు. కానీ బిందు అంది, ఈరోజు క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయాడులా ఉంది. అంతే కదా, అయినా ఆటల్లో గెలుపు ఓటమి సమానంగా తీసుకోగలగాలి. ఇంతలో నిరంజన్ రావు గారు వస్తున్న చెప్పుల చప్పుడు అయింది. నాన్నగారు వస్తున్నారు అంటూ బిందు చిన్నపిల్లలా పరిగెత్తి, అన్నయ్య లెక్చరర్ అయ్యాడు నాన్నారు అంది. ఆ అమ్మాయి వెనుక ఉన్న పెద్ద కొడుకుని చూసి అభినందన పూర్వకంగా నవ్వి, సంతోషం, అయితే జాగ్రత్తగా ఉంటూ మంచి పేరు తెచ్చుకో. ఆయన గొంతులో తృప్తి ధ్వనించింది. తన గదిలోకి వెళ్ళిపోయారు. ఈ కాస్తకే వీళ్ళిద్దరూ ఇంత సంతోషిస్తున్నారు. అసలైన లెక్చరర్ ఉద్యోగం వస్తే ఇంకా ఎంతగా సంతోషిస్తారో. అప్పుడు ఇంటి పరిస్థితే మారిపోతుంది. నిజమే, కానీ ఉద్యోగం నా వరకు రావాలిగా, వచ్చి తీరుతుంది. తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు గోవర్ధన్. ప్రభుత్వం నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ఎన్నో పథకాలను రూపొందిస్తుంది. అవన్నీ ఆచరణలోకి వస్తున్నాయి. అయితే అవి వ్యక్తికి అందటానికి కాస్త ముందు వెనుకలు కావచ్చు, కానీ అయి తీరుతుంది. గోవర్ధన్ తనలో తను ఇలా ఆలోచించుకుంటూ తిరిగి గదిలోకి వచ్చాడు. ఇంకా రజని అలా దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. నిజంగా వీడు మ్యాచ్లు ఓడిపోయినందుకే ఇలా ఉన్నాడా, లేక గోవర్ధన్ తమ్ముడు వైపు అనుమానంగా చూస్తున్నాడు. అనసూయమ్మ, భోజనానికి రెండర్రా అందరూ అని కేక పెట్టింది. అందరూ మౌనంగా భోజనం పూర్తి చేశారు. కృష్ణ చాలా పొద్దుపోయే వరకు చదువుకుంటూ అలాగే నిద్రపోయాడు. బిందు నిశ్చింతగా నిద్రపోతుంది. గోవర్ధన్కి సరిగ్గా నిద్ర రావటం లేదు. రజని ఏడి, పక్క మీద లేడే అనుకుంటూ చుట్టూ చూశాడు. రజని కిటికీ దగ్గర నిల్చుని ఆకాశంలోకి చూస్తున్నాడు, చుక్కలని లెక్క చూస్తున్నట్లుగా.
గోవర్ధన్ తమ్ముడి ప్రవర్తనకి కారణాలు ఊహిస్తున్నాడు. ఉద్యోగం రాలేదనా, లేక ఎంఎస్సీలో సీటు దొరకదనా, లేక కుటుంబ పరిస్థితికి దిగులు పడుతున్నాడా, బిందు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడా, లేక ఏ అమ్మాయి ప్రేమలో అయినా పడ్డాడా? గోవర్ధన్కి నిద్ర పూర్తిగా దూరం అయ్యింది. కళ్ళు మండుతున్నాయి. చాలా విసుగ్గా ఉంది. బిందు కళ్ళు తెరవకుండానే అడిగింది, అన్నయ్య, బస్కి టైం అయిందా? గడియారం అలారం కొట్టిందా లేదా? అబ్బబ్బా, ఇంకా రాత్రి 2 గంటలు దాటలేదు. నీ ప్రయాణం చెల్లగుండా ప్రాణం తీసేస్తున్నావు. గోవర్ధన్ విసుక్కున్నాడు. అలాగా, అయితే సరే గాని సరిగ్గా 4ంటికి లేపు అన్నయ్య అంటూనే మళ్ళీ నిద్రలోకి జారిపోయింది బిందు. అమ్మయ్య అనుకుని ఒత్తిగిలి పడుకుని కళ్ళు మూసుకుని దుప్పటి ముఖం మీదకి లాక్కున్నాడు గోవర్ధన్. బిందు తండ్రి వెంట చిన్న తాతగారి ఊరికి వచ్చింది. పెళ్లివారి ఇల్లు పాతకాలం నాటి పెంకిటిల్లు. ఇంటి వెనుక మామిడి, కొబ్బరి, నిమ్మ చెట్లు ఉన్నాయి. కానీ ప్రహరీ కూడా చాలా చోట్ల కూలిపోయి ఉంది. ఇల్లంతా చుట్టాలతో హడావిడిగా ఉంది. పిల్లల ఏడుపులు, పెద్దవాళ్ల గద్దింపులు, ముసలివారి సణుగుడులు, ఇలా ఓ సంతలా ఉంది ఆ ఇల్లు. ఒకరు చెప్పేది ఒకరికి వినపడటం లేదు. అంతా హడావిడిలోనూ చిన్న తాతగారు బిందుని, నిరంజన్ రావుని ఆత్మీయంగా పలకరించారు. కొత్త చుట్టాలకి బిందుని పరిచయం చేస్తూ, ఇదిగో ఈ అమ్మాయి మా నిరంజన్ కూతురు బిందు మాధవి. బిఏ ఆఖరు సంవత్సరం చదువుతుంది. బంగారు తల్లి, చదువుల సరస్వతి అనే తాతగారి ముఖంలో ఏదో తృప్తి కనిపిస్తూ ఉంది బిందుకి. పెళ్లి కూతురు సావిత్రి బాగానే ఉంది. ఆ అమ్మాయి అక్క సరస్వతి బాగానే ఉంది. కానీ తాతగారి భార్య రుక్మిణమ్మ గారి గొంతు చాలా పెద్దది. ఆస్తమానం ఎవరినో ఒకరిని పిలుస్తూనో తిడుతూనో ఉంటుంది. అలా అరవటం వల్ల ఆవిడ గొంతు సరిగ్గా కూతురు పెళ్లి నాటికి బొంగురుపోయి మాటే బయటికి వినిపించకుండా పోయింది. అసలే హడావిడి మనిషి, పైగా మాట రావటం లేదు. ఇంక ఎవరిని పిలవాలన్నా చేతులు తట్టడం, మోగదానిలా సైగలు చేయటం చూస్తుంటే చచ్చేంత నవ్వొచ్చింది బిందుకి. చిన్న తాతయ్య, పాపం నానమ్మకి మాట రాక చాలా అవస్థపడిపోతుంది చూడండి అంది. పానకం కావిడ పట్టుకెళ్లాలని హడావిడి పడిపోయే తాతగారి దగ్గరికి వచ్చి. ఈ మాటకి ఆయన నవ్వి మెల్లగా అన్నారు, బిందు, అసలు సంగతి చెప్పనా? ఈ పెళ్లి లగ్నం పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఆ దేవుడికి లంచం ఇస్తానని దండం పెట్టుకున్నాను. లంచమా? దేవుడికా? ఎందుకు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. మీ నాన్నమ్మకి 2 రోజులు మాట రాకుండా చెయ్యి ప్రభు అని. అద్దె కానట్లు చూసింది బిందు. చూడమ్మా, దాని నోరు సరిగా ఉంటే ఈ పెళ్లి సవ్యంగా జరగదు. అస్తమానం ఆడపెళ్లి వారి మీద ఆధిక్యత చెలాయించి మగపెళ్లి వారిని పందిరిలోని నిలబెట్టి దులిపేస్తుంది. ఈ కాసేపు తలూపి నోరు మూసుకోవే అంటే వినదు. పిల్లనిచ్చిన వాళ్లతో డి అంటే డి అని తగువ పడటం అసహ్యం కదూ. ఇదివరకు అలా జరిగిందా? చిన్నమ్మాయి పెళ్లికి దీని నోటి దురుసుతనానికి పీటల మీద పెళ్లి ఆగిపోయినంత పని అయ్యింది. అప్పుడు దాన్ని సవ్యంగా జరపటానికి నాకు ఎంత సహనం కావలసి వచ్చిందో. అందుకే ఈసారి ముందే దేవుడికి గట్టిగా దండం పెట్టాను. నా మాట విన్నాడు కదూ. తాతగారి మాటలకి ఫక్కున నవ్వింది బిందు. ఇత్తడి పానకం బిందులకి పసుపు కొమ్ము దారం కడుతూ, తాతగారు, మగపెళ్లి వారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి విషయానికి ఆకాశంలోంచి దిగివచ్చినట్లు మన మీద అథారిటీ చెలాయిస్తున్నారేమిటి? ఇది నాకు అస్సలు నచ్చలేదు. తరతరాలుగా మన వాళ్లలో కొన్ని భావాలు నాటుకుపోయాయమ్మా. వాటిని మీలాంటి వారు ప్రోత్సహించకూడదు తాతగారు. నాలాంటి పాతతరం వాళ్ళకి అంత శక్తి లేదమ్మా. మీలాంటి కొత్త తరం వాళ్లే ఇలాంటి మూర్ఖపు ఆచారాలని, ఆలోచనలని చావు దెబ్బ కొట్టి ఆడపిల్లల తండ్రులు ఊపిరి పీల్చుకునేలా చెయ్యాలి. ఈ మగ పెళ్లివారు ఒకరోజు అమ్మాయి పెళ్లి చేసిన వాళ్లే అయినా ఇంగిత జ్ఞానం ఉండదు. తాతగారు ఇంకేదో చెప్పబోతున్నారు. కానీ ఆయన్ని పురోహితుడు పిలవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బిందుకి ఈ తాతగారంటే ఇదివరకే చాలా గౌరవం ఉంది. ఇక్కడికి వచ్చి ఆయన పద్ధతి చూస్తుంటే మరీ మరీ గౌరవం పెరిగింది. తాతగారు పాతకాలం నాటి మనిషి కావచ్చు, కానీ భావాలు మాత్రం 3 తరాల ముందుకి పరుగులు తీస్తున్నాయి. చాలా చిత్రంగా ఉందే అనుకుంది మనసులో. ఇంతలో నిరంజన్ రావు ఎవరో కొత్త ఆయన భుజం చుట్టూ చేయి వేసి నడిపించుకుని కూతురు దగ్గరగా వచ్చారు. అరే జగన్నాథం, నా తల్లి బిందు మాధవి. అమ్మా, ఇతను నా ఫ్రెండ్, బాంబేలో ఉంటున్నాడట. దాదాపు 30 ఏళ్ల తర్వాత చూశాను. బిందు లేచి నిల్చుని చేతులు జోడించి నమస్కారం అంది. ఏం చదువుతున్నావు? సూటు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని 50 ఏళ్ల జగన్నాథం ముఖంలో ముడతలు కనిపిస్తున్నాయి. కానీ జుట్టు మాత్రం నల్లగా నిగనిగలాడుతుంది.
అరే విచిత్రంగా ఉందే అనుకుంటూ ఆయన అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వటం మర్చిపోయింది. బిందు, జవాబు చెప్పవేం? తండ్రి మందలింపుకి ఉలిక్కి పడినట్లుగా అయి బిఏ ఫైనల్ అంది. అబ్బా! జగన్నాథం నవ్వాడు. కానీ ఆ నవ్వు అంతగా నచ్చలేదు. ఈయన వయసే దాదాపు తన తండ్రి కూడా సగం నెరిసిన తల ఆయన మనస్సుని మరుగుపరచకుండా హుందాతనాన్ని ఇచ్చింది. చత్వారం కళ్ళజోడులో చూసేవాళ్లలో గౌరవభావాన్ని కలిగిస్తుంది. కాలర్ చెరిగిన షర్టు వేసుకున్న తేలిక భావం రాదు ఎవరికి అనిపిస్తూ ఉంటుంది బిందుకి. సూటు బూటులో ఉన్న జగన్నాథం ఆయన కృత్రిమమైన నవ్వు అస్సలు నచ్చలేదు. ఇదేం పట్టించుకొని మిత్రులిద్దరూ కబుర్లలో పడ్డారు. బిందు, జగన్నాథం ఇప్పుడే వచ్చాడు, కాస్త కాఫీ అది చూడమ్మా. తాతగారు ఏటో వెడుతూ ఆగి బిందుకి బాధ్యత అప్పగించి మరీ వెళ్ళారు. బిందు లోపలికి వెళ్ళింది. కాఫీ గ్లాసు పట్టుకుని తండ్రి దగ్గరికి వెడుతుంటే నానమ్మ ఎదురైంది. బిందుని చేతిలోని కాఫీ గ్లాసుని మార్చి చూస్తూ, ఎన్నిసార్లు తాగుతావు ఈ కాఫీ అన్నట్లుగా కళ్ళతో కసిరినట్లుగా చూసింది. ఆ భావాన్ని అర్థం చేసుకున్న బిందు అభిమానంగా నాకాదు అంది. మీ నాన్నక? ఆవిడ ఆవేశం తెచ్చుకుని అరిచిన కీచుగొంతులో మాట బయటికి రాలేదు. ఈ భావం అర్థమయ్యేసరికి బిందుకి కోపం కట్టలు తెంచుకుంది. ఆ గ్లాసులోని వేడి కాఫీ విసిరి ఆవిడ ముఖాన కొట్టాలనిపించింది. అయినా నిగ్రహించుకుంటూ, అదిగో ఆ పందిరిలో కుర్చీలో కూర్చోలా, ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన జగన్నాథం గారికి తాతగారు ఇమ్మన్నారు. మీరు వద్దంటే లోపలికి తీసుకువెళ్ళిపోతాను. అలాగా అన్నట్లుగా తల తిప్పి ఆయన్ని చూసేసరికి ఆవిడ ముఖం వికసించింది. ఒట్టి కాఫీ కాదు, పలహారం కూడా పెట్టి కాఫీ ఇవ్వు. నోటితో ఈ విషయం చెప్పాలని ప్రయత్నించి అది సాధ్యం కాక సైగలు చేస్తూ చెప్పింది. ఆయన అంత పెద్ద విమానం కారులో వచ్చాడు, నువ్వు చూసావా? యాక్షన్ చేస్తూ చూపింది. చూడలేదు అన్నట్లుగా బిందు కొంటిగా తను సైగ చేసింది. ఆవిడికి కోపం వచ్చింది. కళ్ళతోనే, బడవకానా నన్ను ఎక్కిరిస్తున్నావా? చూడు మీ నాన్నతో చెప్తా అన్నట్లుగా బెదిరించింది. ఇంతలో ముసలాయన పిలవటంతో అవతలికి వెళ్ళిపోయింది. బిందు నవ్వుకుంటూ కాఫీ మాత్రమే ఇచ్చింది జగన్నాథానికి. ముందు మా మిస్సెస్కి ఇవ్వమ్మా, తర్వాత నాకు. ఆవిడెక్కడా? పందిరి అంతా కలయ చూసింది బిందు. జానుడు వెడల్పు ఉన్న జరీ పట్టు చీర కట్టుకుని, స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని, పట్టి మంచం మీద మెత్తని దిల్లని ఆనుకుని హైరానా పడుతున్న 40 ఏళ్ల పైబడ్డ ఆవిడ కనిపించింది. ఈవిడే కావచ్చు అనుకుని ఆవిడ దగ్గరికి నడిచింది బిందు. అప్పటికే ఆవిడ దగ్గర చేరిన అమ్మలక్కులు బిందుని పరిచయం చేశారు. నిరంజన్ కూతురు అంటూ. ఓ అంది రంగులేసుకున్న పెదవులు గమ్మత్తుగా విరుస్తూ. ఈవిడ జగన్నాథం గారి భార్య అరుంధతి అనగానే బిందు నమస్కారం అంది. కాఫీ తీసుకోండి. లావుగా ఉన్న ఈవిడ చిన్నపిల్లల స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటే ఏం బాగుంది. ఛీ, ముడి చుట్టుకోవటం, పొట్టు జుట్టుని పిన్నులాగి దానితో మడిచి వీపు మీదకి వేలాడేసింది. జాకెట్టు, గాజులు, కుంకుమ, ఉంగరం, చెవులికి ఉన్న కమ్మలతో సహా అంతా ముదురు నీలం. వయసు పెరిగిన వస్త్రధారణకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది ఈవిడ. ఈవిడ ఇప్పుడే ఇలా ఉంటే చిన్నప్పుడు ఇంకా ఎంత ఫ్యాషన్గా ఉండేదో. ఈ పెళ్లికి ఇక్కడికి చాలామందే చుట్టాలు వచ్చారు. కానీ వారంతా అతి సామాన్యులు. కొందరు ఇస్త్రీ చీరలు కట్టుకునే శుభ్రంగా ఉన్నారు. కొందరు అమ్మాయిలు చీటీ పువ్వుల పరికిణీలు, వాయిలు ఓణీలు వేసుకునే వాటిని అపురూపంగా చూసుకుంటూ అద్దంలో 10 సార్లన్నా తమ ప్రతిబింబాలని చూసుకుని తృప్తి పడుతున్నారు. వీళ్ళంతా అల్ప సంతోషులు పాపం అనిపించింది. అంతలోనే మళ్ళీ అనుకుంది, వీళ్ళ కోవలోనే నేను వస్తాను. లగ్నం టైం అయినా తను పట్టుచీర కట్టుకోకుండా తల్లిది పాతకాలం నాటి దానిమ్మ చిగురు జరీ చీర కట్టుకుంటే అందరూ ఏగాదిగా చూసి సిల్కు చీరలు ఫ్యాషన్ కాదా అని అడిగారు. వాళ్ళ మాటలకి లోపల బాధగా ఉన్నా పైకి నవ్వింది. పేదరికం కప్పిపుచ్చుకోవటానికి ఏదైనా సరే ఫ్యాషన్ అంటే చాలు చలామణి అయిపోతుంది. ఇది మంచిదే కదూ. అరుంధతి సగం ఇంగ్లీష్లోనూ సగం హిందీలోనూ కలిపిన తెలుగు మాట్లాడుతుంది. ఆవిడ చుట్టూ చేరిన అమ్మలక్కలు ఆ భాషని అర్థం చేసుకోలేక తికమక పడిపోతున్నారు. అయినా ఆవిడని వదలకుండా, అరుంధతి, మీకు 3 కార్లు ఉన్నాయటగా. మీ ఇల్లు 5 అంతస్తుల మేడ కదూ. మీ పిల్లలకి తెలుగు రాదట కదూ. అమెరికా అమ్మాయిలని కోడళ్ళుగా చేసుకుంటావట కదూ. నిరంజన్ కూతురు రత్నంలా ఉంది పిల్ల. పోనీ నీ కోడలిగా చేసుకోకూడదు. ఇలా వాళ్ళు ఆవిడని ప్రశ్నిస్తూ మధ్య మధ్య ఉచిత సలహాలు పారేస్తున్నారు. ఇది చూసిన బిందు విసుక్కుంది. అబ్బబ్బా, 20వ శతాబ్దపు ఆఖరులో కూడా ఆడవాళ్ల మనస్తత్వం మారలేదు అనుకుంది. రుక్మిణమ్మ అరుంధతికి మర్యాదలు సరిగా చేయండి అని నలుగురికి చెప్పింది కాబోలు.
ఒకరికి తెలియకుండా మరొకరు ప్లేట్ల నిండుగా తీపి కారం పిండి వంటలు పెట్టి పట్టుకు వచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. అప్పటికి అరుంధతి బిందు చేతిలోని గ్లాసు అందుకుని కాఫీ తాగేసింది. అయినా వాళ్ళ చేతిలోని ప్లేట్లు అందుకుని ఒకటి మా శ్రీవారికి మరోటి డ్రైవర్కి ఉంచండి, పర్లేదులే, మరోటి మిగిలిపోతుంది, బిందు కొంటిగా అంది. అరుంధతమ్మతో కబుర్లు చెబుతూ మనం కూడా ఉన్నాంగా, తలా ఒకటి నమిలేద్దాం అంటూ ఆ ప్లేటు ఒక ఆవిడ అందుకుంది. అరుంధతి తినటం మొదలెట్టింది. పెళ్లి కూతురు పెద్దక్క అక్కడికి వచ్చి అందరినీ ఓ మారు చూసి, ఏమిటర్రా ఇంకా ఇలా కూర్చున్నారు, అవతల పెళ్లివారి విడిదికి పానకం పట్టుకెడుతుంటేను, రండి త్వరగా అంటూ వెళ్ళిపోయింది. బిందు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉంది ఈ అమ్మాయిని. తాతయ్య నలుగురు కూతుళ్లలో ఈ అమ్మాయే చాలా పనిచేస్తుంది. మిగతా వాళ్ళు పిల్లలు ఏడుస్తున్నారని, మొగులికి కాఫీలు ఇవ్వలేదని కోపం వచ్చిందని ఇటు అటు తిరుగుతున్నారే కానీ ఒక్క పనిలో సాయపడటం లేదు. అరుంధతి విడిదికి వెళదాం, నువ్వు రాకూడదు, పెళ్లి కొడుకుని చూడవచ్చు. అమ్మలక్కలు పలహారం ప్లేట్లు ఖాళీ చేసి లేవబోతూ అడిగారు. బట్టలు మార్చుకుని వస్తాను, జర్నీలో చీర మాసిపోయింది అంటూ తనని తను ఓ మారు చూసుకుంది. ప్లేట్లో మిగిలిన స్వీట్లు గబగబా తినేసింది. ఈ ముస్తాబుకేం బాగానే ఉందిగా, అమ్మలక్కలు అరుంధతిని కింద నుంచి పైకి చూసి అనుకున్నారు. ఆవిడ ముస్తాబు అవుతుంది, అవతల సన్నాయి మేళం మోగుతుంది, అది విడిది వరకు వెళ్ళిపోయింది కూడా. ఇక్కడ అరుంధతమ్మ చీరతో పాటు నగలతో సహా అన్నీ మార్చుకుని ముస్తాబు పూర్తి చేసుకునేసరికి చాలా టైం అయింది. అమ్మలక్కలు ఆవిడ కట్టబోయే కొత్త చీరని చూడాలని కూర్చున్నారు. కానీ వాళ్ళ మనసు విడిది దగ్గరికి వెళ్ళిపోయింది. అరుంధతి కట్టుకున్న జరీ ముద్ద లాంటి చీర చూసేసరికి వాళ్ళ కళ్ళు జిగేలమన్నాయి. చాలా బాగుంది, ఎంత ఖరీదుంటుంది? ఎలాగైనా అరుంధతి అదృష్ట జాతకురాలు, కాపురానికి వచ్చినప్పుడు కట్టేందుకు మరో చీర లేదు, అలాంటి దానికి ఎంత అదృష్టం పట్టిందో. 50 ఏళ్ళు వచ్చి 16 ఏళ్ల బాలాకుమారిలా ఏమిటి ముస్తాబు, ప్రపంచంలో ఈవిడ ధనవంతురాలైనట్లు, అందగత్తె అయినట్లు. ఈవిడ ముస్తాబుని చూస్తూ కూర్చుంటే అవతల పెళ్ళి అయిపోతుందిలా ఉంది, పదండి పోదాం. అసూయిగా ఒకరిని ఒకరు హెచ్చరించుకుని ఆవిడని ఒక్కదాన్ని వదిలేసి యువతలకి వచ్చారు. అప్పటికే పెళ్లి కొడుకు లగ్నానికి తరలి వచ్చేస్తున్నాడు బంధువుల వెంటరాగా. అయ్యో రాత అనుకుని బొగ్గలు నొక్కుని ఇంకా ఆ పెళ్లి పందిరిలోనే కూర్చుని కబుర్లలో పడ్డారు. వీళ్ళ కబుర్లు ఎంతకీ అరుంధతి చుట్టూనే తిరుగుతున్నాయి. బిందు వాళ్ళ మాటలని కుతూహలంగా వింటూ ఉంది. అంత డబ్బున్న చిన్న పొట్టకి శ్రీరామరక్ష అన్నట్టుగా ఎంతసేపు తన నగలు చీరలు కార్లు అంటూ గొప్ప పోవటం తప్ప పిల్లికి బిచ్చం వెయ్యదు. ఓ రోజు మాకెంతో ప్రాణ అవసరం వచ్చి 500 ఆపు కావాలని, వెంటనే తీర్చేస్తామని, తప్పక పంపమని ఉత్తరం రాశాము. కనీసం జవాబన్నా రాయలేదు అరుంధతి. కొండముచ్చు మోకం ఇదేను, కచ్చాగా అంది ఒక ఆవిడ. అయ్యో అంతదాకా పోకు, జగన్నాథానికి పెద్ద బిజినెస్ కదా, మా రెండో వాడికి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయలేదే పెద్ద మనిషి. అసలు గుర్రానికి తోక ఉంటే తనే విసురుకుంటుంది కానీ తోటి గుర్రాలకి విసురుతుందా? ఇలా ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కబుర్లు వింటూ ఇన్ని పువ్వులు పోసుకుని మాల కడుతూ కూర్చుంది బిందు. పెద్దలు పిన్నలు హడావిడిగా తిరుగుతున్నారు పెళ్లి పందిరిలో. మగపెళ్లి వారంతా వచ్చి పందిరిలో ముందు వరుసలో కూర్చున్నారు. వరుడిని మంగళస్నానం చేయించటానికి పెరట్లోకి తీసుకువెళ్లారు. 10 నిమిషాలైనా ఇంకా రాడేం పెళ్లి కొడుకు అంటూ బాపనయ్య అరుస్తున్నాడు. పెరటి వైపు నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. ఏమైంది, ఏం జరిగింది ఆతృతగా ప్రశ్నిస్తున్నారు. ఏమీ లేదు, పెళ్లి కొడుక్కి తలస్నానం చేయించే నీళ్లలో కారం కలిసిందట, ఒళ్ళంతా మంటలు అని పెళ్లి కొడుకు గంతులు వేస్తున్నాడు. ఒళ్ళంతా పౌడర్ అద్దినా బాధ తగ్గటం లేదట, విసునకర్రలతో విసురుతున్నా లాభం లేకుండా ఉంది. గొక్క తిప్పుకోకుండా చెప్పి మళ్ళీ పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెత్తిందో 16 ఏళ్ల పడుచుపిల్ల. అయ్యో అదెలా కలిసింది? అమ్మలక్కలు బుగ్గ మీద వేలు వేసుకున్నారు. ఆడపెళ్లివారు కావాలని ఈ పని చేశారని పెళ్ళికొడుకు అన్న మండిపడుతున్నాడట. అరెరే, పందిట్లో ఉన్నవాళ్ళు సానుభూతి చూపిస్తున్నారు. ఛీ, ఈ పెళ్లి నాకొద్దు అంటూ పోబోతున్న పెళ్లి కొడుకుని అతని అన్నగారిని నిరంజన్ రావు బ్రతిమలాడి తీసుకువచ్చారు. పాపం పెళ్ళికొడుకు ముఖం ఎర్రగా కందింది, కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. అతన్ని అలా చూస్తుంటే బిందుకి చాలా జాలి వేసింది. ఇంకా అప్పటికి ఆలస్యం అయిపోయిందని పురోహితులు మిగతా కార్యక్రమం చకచకా జరిపేస్తున్నారు. పెళ్లి కూతురు మెడలో మంగళసూత్ర ధారణ జరిగిపోయింది.
బిందు తాతగారి ముఖంలోకి చూసింది. అలసిపోయినట్లున్న ఆయన ముఖంలో తృప్తి కనిపిస్తుంది. అమ్మయ్య, ఇంక పర్లేదు అన్న ధైర్యం కళ్ళల్లో కదులుతుంది. నూతన వధూవరుల మీద అందరూ అక్షింతల వర్షం కురిపించేస్తున్నారు. పెళ్ళికొడుకు కజిన్ రకరకాలుగా ఫోటోలు తీసుకుంటున్నాడు. అమ్మలక్కల దృష్టిని ఆకర్షించాడు ఈ ఫోటోలు తీసే అబ్బాయి. ఇంకా అతని గురించి ఆరాలు తీశారు. అతని పేరు రాజా అని, ఎంఎస్సి పాస్ అయినాడని, ఇంకా ఉద్యోగం రాలేదని. కుర్రాడు బాగున్నాడు కదూ, ఇంకా పెళ్లి కాలేదట. 5,000 ఇస్తాం, మా వెంకటలక్ష్మిని చేసుకుంటాడేమో కనుక్కోవాలి. బిందు ఆ వెంకటలక్ష్మి అన్న పిల్లవైపు చూసింది. నల్లగా కాస్త పొట్టిగా, ముఖం నిండా స్ఫోటక మచ్చలతో అసహ్యంగా ఉంది. 5వ తరగతన్నా పాస్ కాకున్నా వాళ్ళ అమ్మ కూతుర్ని గురించి కలలు కంటూనే ఉంటుంది. ఈ పిల్లని అతను చేసుకుంటాడా అనుకుంటూ అతన్ని పరీక్షగా చూసింది. తెల్లగా పొడుగ్గా అందంగా ఉన్నాడు. ముఖంలో మంచి కళ ఉంది. కళ్ళల్లో ఆకర్షణ ఉంది. పెదవుల మీద చెరగని చిరునవ్వు ఉంది. ఏ ఆడపిల్ల అయినా కోరుకునే లక్షణాలన్నీ ఇతనిలో ఉన్నట్టున్నాయి అనుకుంది. అతను కెమెరా ఆడపిల్లి వారి వైపు తిప్పి క్లిక్ మనిపించాడు. కెమెరా సర్దుకుంటూ అమ్మలక్కల మధ్య కూర్చున్న బిందుని 1-2 సార్లు పరీక్షగా చూశాడు. అతని దగ్గరే ఉన్న మరో యువకుడు కళ్ళతోనే బిందుని చూపించి ఏదో చెప్తున్నాడు. ఇక్కడ పెళ్లి పందిరిలో ఇలా ఉంటే ఇంకా వెనక వైపు నుంచి బిగ్గరగా కేకలు వినిపిస్తుంటే అందరూ తలలు అటు తిప్పి చూశారు. పెళ్ళికొడుకు బావమరిదికి కిలుం పట్టిన ఇత్తడి గ్లాసుతో కాఫీ ఇచ్చారని అతనికి కోపం వచ్చేసింది. అలిగి వెళ్ళిపోయాడు గ్లాసు విసిరుకొట్టి. ఎంత అక్కర సమయమైనా ఎవరు ముఖ్యలో కాస్త చూసుకుని ఇవ్వద్దు. మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఆడపెళ్లి వారి వరుస ఏం బాగోలేదు. మర్యాద చేయాలన్న బుద్ధి అసలు లేదు. ఇలా సణుక్కుంటూ గొనుక్కుంటున్నారు. అవతల వధూవరులకి బంధుజనం కానుకలు చదివిస్తున్నారు. అరుంధతమ్మ రంగు కాగితాలలోనూ రిబ్బన్తోనూ కట్టిన అందమైన పెద్ద అట్ట పెట్టె లాంటిది తెచ్చి అందరికంటే ముందుగా నిలిచి తమ పేరుతో చదివించి హుష్ అంటూ అలసిపోయినట్లుగా యువతలకి వచ్చింది. అందరి దృష్టి అరుంధతమ్మ ఇచ్చిన ప్రెజెంటేషన్ మీదే ఉంది. అందులో చాలా విలువైన వస్తువే ఉండి ఉంటుంది. ఈ గొప్ప వాళ్ళ వ్యవహారం అంతా ఎవరెరగనిదిలే, పైన పటారం లోల లొటారం. ఈ గొప్ప వాళ్ళ వ్యవహారం అంతా ఎవరెరుగనిదిలే, పైన పటారం లోపల లొటారం. గుసగుసగా పెదవి విరుస్తున్నారు అమ్మలక్కలు. తాతగారి పెద్ద కొడుకు చెల్లెలికి వచ్చిన ప్రెజెంటేషన్లు 2 చేతుల్లోనే పట్టుకుని లోపలికి తీసుకువెడుతూ, బిందు అక్కడ ఇంకా ఉన్నాయి పట్టుకురా అని పురమాయించాడు. బిందు అలాగే చేసింది. ఇదిగో చూడు, అరుంధతమ్మ గారిచ్చిన ప్యాకెట్ విప్పి చూడు ఏముందో. అతను కుతూహలంగానే చూస్తున్నాడు. రంగు రిబ్బను కాగితాలు విప్పి చూశారు. ప్లాస్టిక్ పూలగుత్తి ఉంది. అది చూసేసరికి బిందుకి చాలా నవ్వు వచ్చింది. అవన్నీ సర్దేసి యువతలకి వచ్చేసింది. అరుంధతమ్మ తన చుట్టూ చేరిన అమ్మలక్కలతో తన ఐశ్వర్యం గురించి అనర్గళంగా ఉపన్యాసం ఇస్తుంది. తమకున్న 3 కార్ల గురించి, ఫ్రిడ్జ్ గురించి, కుక్కపిల్ల గురించి, నౌకర్ల గురించి, తమ పిల్లల ఖరీదైన అలవాట్ల గురించి, ప్రతి నెల అయ్యే ఖర్చు గురించి, స్నేహితులకి తను ఇచ్చే పార్టీల గురించి. అమ్మలక్కలు నోరు తెరుచుకుని వింటూ అబ్బా అలాగా అంటున్నారు. బిందుకి మాత్రం ఆవిడ కబుర్లు వింటుంటే కంపరంగా ఉంది. ఇంతలో అమ్మ బిందు అన్న తండ్రి కేకకి వస్తున్నా నాన్నగారు అంటూ అక్కడ నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళింది. దాదాపు తండ్రి వయసున్న ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు నిరంజనరావు. అమ్మా, ఈయన నీకు వరుసకి మావయ్య అవుతారు, నారాయణరావు గారని. నమస్కారం అంటున్న బిందుని కళ్ళజోడులో నుంచి పరీక్షగా చూస్తున్నాడాయన. నీ పేరేమిటమ్మా? బిందు మాధవి అంటున్న బిందుని చెయ్యి పట్టుకుని తన పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టుకుని ఏమ్మా అంటూ చదువు, గ్రూపు ఇలా అన్నీ అడుగుతున్నారు. బిందు అన్నిటికీ జవాబు చెప్తుంది. రాజా ఓసారి ఇలారా, నారాయణరావు గారు కేక పెట్టారు. ఏంటి నాన్నగారు? ఫోటోలు తీసిన యువకుడు ఆయన దగ్గరగా వచ్చాడు. ఆయన కొడుకుని నిరంజనరావుకి బిందుకి పరిచయం చేస్తూ కొడుకుని గురించి అతని చదువు గురించి చెప్పాడు. ఇంకా ఉద్యోగం రాలేదు అన్నాడు కాస్త నిరుత్సాహంగా. రాజా ఒకప్పుడు ఈ నిరంజన్ నేను స్నేహితులం, కానీ తర్వాత ఎవరి దారి వాళ్ళది అయ్యింది. ఒకరినొకరం మర్చిపోయామనే చెప్పాలి. మళ్ళీ ఈ పెళ్లికి దాదాపు 30 ఏళ్ల తర్వాత చూసుకున్నాం. చిత్రంగా లేదు అంటూ నవ్వారు. నిరంజనరావు గారు ఆయన కబుర్లలో పడ్డారు. బిందు, రాజా మౌనంగా కూర్చున్నారు. నిరంజనరావు గారు అన్నారు, రాజా నువ్వు పట్నంలోనే ఉంటున్నావట కదూ, ఇదిగో మా అడ్రస్ అప్పుడప్పుడు వస్తుండు.
అలాగే అంటూ ఆ కాగితం అందుకున్నాడు. భోజనాలకి రావచ్చు, వడ్డనలు అయ్యాయి అంటూ పిలుపు రావటంతో అందరూ లేచారు. మగ పెళ్లివారు మర్యాద చాలేదు అంటూ గంటసేపు బ్రతిమలాడించుకుని మరీ వచ్చారు. అబ్బా, ఏం పెళ్ళిళ్ళు బాబు, చేయలేకపోతున్నాం అన్న విసుగు అందరి ముఖాల్లోనూ కనిపిస్తుంది. అలసట అంతకుమించి కనిపిస్తుంది. తాతగారెక్కడా అంటూ వెతికింది బిందు. ఆయన ఓ మూల గదిలో గోడకి ఆనుకుని కూర్చుని నిద్రలో తూగుతున్నారు. పాపం, చాలా అలసిపోయారులా ఉంది అనుకుని యువతలికి వచ్చేసింది. పెళ్లి పూర్తి అయ్యి మగపెళ్లి వారు వెళ్ళిపోయారు. ఇంకా నిరంజన్ రావు గారు ప్రయాణం అయ్యారు. బిందుని ఇంకో 4 రోజులు ఉంచరా అన్నాడు పినతండ్రి. వేసవి సెలవుల్లో వస్తా తాతగారు అంది బిందు. తాతగారు నిర్లిప్తంగా నవ్వారు. సరే అన్నారు. అరుంధతమ్మ గారు కనిపించలేదే ఎక్కడా అంది బిందు రుక్మిణమ్మని. వెళ్ళిపోయారుగా, ఇన్ని లడ్డూలు అవి పొట్లం కట్టించాను సైగ చేసి చెప్పింది ఆవిడ. అలాగా అంది నవ్వు ఆపుకుంటూ. రుక్మిణమ్మ బిందుకి చక్కటి వాయిల్చీర పెట్టింది. కట్టుకు తీరాలి అంది. పసుపు కుంకుమ ఇచ్చింది. అరెరే, ఇప్పుడివన్నీ ఎందుకు? బిందు మొహమాట పడినా వాళ్ళు వదల్లేదు. కట్టుకోమ్మా అన్నారు తాతగారు. ఇదిగో నిరంజన్ నీ కూతుర్ని ఆ అరుంధతి కొడుక్కి ఇవ్వకూడదు, మేం మధ్యవర్తులుగా మాట్లాడతాం అంది రుక్మిణమ్మ గొంతు పెకిల్చుకుని. ఆవిడే నాకు నచ్చలేదు, ఆవిడ కొడుకు అస్సలు నచ్చడు టపీమని చెప్పి బిందు లోపలికి వెళ్ళిపోతుంటే తండ్రి కళ్ళల్లోనే మందలించినట్లు చూశాడు. కానీ తాతగారు నవ్వేశారు. మీ అమ్మ కూడా వచ్చి ఉంటే బాగుండేది. అనసూయ రానందుకు కాస్త విచారపడింది రుక్మిణమ్మ. ఓసే బిందు, కాస్త ఉండు అంటూ ఆవిడ లోపలికి వెళ్ళి ఇన్ని లడ్డూలు, అరిసెలు, చెక్కిలాలు పొట్లం కట్టి తెచ్చి ఇస్తూ, చూడు గోవర్ధన్కి రజనీకి ఇవ్వు అన్నట్లు ఆఖరివాడు కృష్ణ ఉన్నాడుగా, వాడిని పెద్ద అయిన తర్వాత చూడలేదు, వాడితో చెప్పు బామ్మ నీకోసం కూడా ఇచ్చిందని అంది. మాట దుడుకు కానీ మనసింత మెత్తన బామ్మకి అనుకుంది బిందు. బస్టాప్కి వస్తున్నా మనసు వారి దగ్గరే ఉంది. నిరంజన్ రావు ఎవరితోనో మాట్లాడుతూ బండి వెనుక వస్తున్నారు. బిందు తను కట్టుకున్న వాయిల్ చీర మరోసారి చూసుకుంది. డిజైన్ చాలా బాగుంది, నాణ్యంగా కూడా ఉంది. అరుంధతమ్మ లాంటి వాళ్ళు అందమైన రంగు కాగితాల్లో తమ గొప్పని కప్పిపుచ్చుకుంటారు. కానీ తాతయ్య లాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మీయతని మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు. అయినా తాతగారు అసలే ఈ పెళ్లికి ఖర్చు చాలా అయ్యి ఈ చీరలకే ఎందుకు వేస్ట్ చేసినట్లు. బిందు ఆలోచనలో నుంచి తేరుకుని తండ్రికి మరొకాయన చెప్పే మాటలు శ్రద్ధగా వింటుంది. ఈ పిల్ల పెళ్లి చేయలేనేమో అని మా చిన్నాన్న దిగులు పడిపోయాడయ్యా. నిరంజన్ కట్నం 6,000 ఖర్చు. 6,000 అంటే ఎక్కడి నుంచి తేగలరాయన? సమయానికి ఇల్లు బేరం కుదరబెట్టి ఈ పెళ్లి జరిగిపోయింది. లేకుంటేనా ఈ పెళ్లి జరిగేదా? తాతల నాటి ఇల్లు చిన్నాన్న అమ్మేశారా? తర్వాత ఎక్కడుంటారు? ఆశ్చర్యంగా అడిగారు నిరంజన్ రావు గారు. కాలం తప్పి వస్తే ఏం చేస్తాడు? కొనుక్కున్న వాడిని బ్రతిమలాడి ఈ పెళ్లి నట్టింట్లో జరిపించాడు. కానీ ఇంకో 1 వారం రోజులే గడువు. ఖాళీ చేయకుంటే చెంబు తప్పేలా బయట పారేస్తాడు. నిరంజన్ రావు గారే మాట్లాడలేకపోయారు. బిందు మరి ఆశ్చర్యపోయింది. ఇంత బాధని గుండెలో దాచుకుని ఆయన చిరునవ్వుతో ఎలా కర్తవ్య నిర్వహణ చేస్తున్నారో. బస్సు రావటంతో బిందు ఆలోచనలు ఆగిపోయాయి. తండ్రి కూతురు బస్సు ఎక్కారు. నిరంజన్ రావు తన ఊరిని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ దీర్ఘమైన నిట్టూర్పు విడిచారు. తాతగారి ఆర్థిక స్థితి బాగోలేనందుకు లోపల బాధగా ఉన్న పైకి పెళ్లి కబుర్లన్నీ పోసగుచ్చినట్లు చెప్తుంది. తండ్రి మౌనంగా భోజనం చేసి ఆఫీసుకి వెళ్ళిపోయారు. బిందు చెప్పిన కబుర్లన్నీ విని అనసూయమ్మ నెట్టొచ్చింది. 4 అమ్మాయిలకి పెళ్లి చేశారు, 2 అబ్బాయిలకి చదువు చెప్పించారు. కానీ ఒక్క కొడుకన్నా కాస్త మంచి స్థితిలో లేడు. ఇది తల్లిదండ్రుల దురదృష్టమే. వాళ్ళకి డబ్బు లేదు కానీ చాలా మంచివాళ్ళమ్మా. అవును, కానీ బ్రతకటానికి మంచితనం ఒకటే చాలదు కదమ్మా. ఇంతలో బిందు ఫ్రెండ్ రమ వచ్చింది. ఆ అమ్మాయి గారు పెళ్లి ప్రయాణం ముగించుకుని అప్పుడే వచ్చేసారే అంటూ బిందు రమని తన గదిలోకి కూర్చోబెట్టింది. ఇంకా వాళ్ళిద్దరి సంభాషణ కాలేజీ విషయాల నుంచి సినిమాలు, సీరియల్, నవలలు వరకు పోయింది. బిందు ఇన్ని కబుర్లు చెప్పి ఇంటికి తమరు ఇంత ఎండలో ఎందుకు వచ్చినట్లు అడిగింది. మ్యాట్నీకి పోదాం. రమ శ్రీమంతుడైన డాక్టర్ శ్రీహర్రావు గారి ఏకైక పుత్రిక. 2 లక్షల ఆస్తికి ఏకైక వారసురాలు. అందమైనదే కాక చదువు ఫస్ట్ వస్తుంది ఎప్పుడు. హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ సరదాగే ఉంటుంది.
అందుకే రమ అంటే బిందుతో పాటు కాలేజీలో అందరికీ ఇష్టం. వీణ వాయిస్తుంది, పాట అద్భుతంగా పాడుతుంది. రమ పాట అంటే చాలా ఇష్టం బిందుకి. ఎక్కడికైనా సరే కలిసే వెడుతూ ఉంటారు. ఇవాళే కదూ వచ్చాను, అలసటగా ఉంది. ఇప్పుడు సినిమానా? బిందు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అంది. వేడి కాఫీ తాగుదాంలే అనటంతో ఇంకా తప్పలేదు బిందుకి. రమ వెంట ఉంటే తిప్పి తిప్పి ఇంటి దగ్గర దించి వెళ్ళిపోతుంది. రమే బిందు గారింటికి వస్తూ ఉంటుంది. అయితే 1-2 సార్లు బిందుని తమ ఇంటికి తీసుకువెళ్ళింది. రమ తల్లి బిందుని పలకరించి టిఫిను కాఫీ ఇచ్చింది. బిందు టిఫిన్ తింటుంటే ఆవిడ కబుర్లలో చెప్పింది. మా రమకి వరుడు చిన్నప్పుడే స్థిరపడ్డాడు. అమెరికా చదువు కోసం వెళ్ళాడు. అతను వచ్చేసరికి మా రమ MA పూర్తి చేసి ఉంటే తర్వాత పెళ్లి వ్యవహారం. అలాగానండి అని ఆశ్చర్యం నటించి అప్పటికి ఇంటికి వచ్చేసింది బిందు. కానీ మర్నాడు రమ ఒక్కదాన్ని పట్టుకుని అడిగింది, ఈ విషయం నాకు చెప్పలేదేం అని. రమ నవ్వేసి ఊరుకుంది. కానీ బిందు వదల్లేదు. అందంగా ఉంటాడా? నీకిష్టమేనా? లెటర్స్ రాస్తాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి వేధించింది. అవన్నీ ఉన్నాయి, కానీ కానీ చెప్పు. నాకు మనసు లేదు, అంటే ఇష్టం లేదు. కారణం నొక్కి అడిగింది బిందు. నాకే తెలియదు. మరి నీ ఉద్దేశం మీ వాళ్ళకి చెప్తావా, లేకుంటే చివరికి చిక్కుల్లో పడతావు? పడకుండా ఉండాలనే ప్రయత్నం. అంటే ఏమీ లేదు, ఇంకా ఆ విషయం వదిలేయి. రమ ఆ ఇష్టాన్ని గ్రహించి మరెప్పుడు ఈ విషయాన్ని ఎత్తలేదు బిందు. అయితే రమ ప్రవర్తనని కనిపెడుతూనే ఉంది. బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా అని. కానీ ఎప్పుడూ ఎవరూ కనిపించలేదు. రమ ఇలా సరాసరి ఇంటికి వచ్చేసి పద సినిమాకి పోదాం అనటం మామూలే కనుక బిందు ఆశ్చర్యపడలేదు. డ్రెస్ అవుతుంది. రమ అక్కడున్న పుస్తకాలు తిరిగేస్తూ కూర్చుంది. గోడకి తగిలించి ఉంచిన రజనీకాంత్ ఫోటో వైపు తదేకంగా చూసింది. బిందు, రజని ఇక్కడ బాగున్నాడు కదూ అంది. చాలా బాగున్నాడు, కానీ టైం అయిపోతుంది పదా అంటూ చెప్పులు తొడుక్కుంది అనసూయ. అమ్మకి చెప్పి బయలుదేరారు ఇద్దరు. ఆటో త్వరగానే దొరికింది. సినిమా హాలు దగ్గరికి అప్పటికే కొల్లేటి చాంతాడంతా పొడుగున ఉన్న క్యూలను చూసి బిందు గుండె పట్టుకుంది నీరసంగా. లాభం లేదు, మనకి టికెట్ దొరకదు. ప్రయత్నించకుండానే నా దిగులు అంటూ ఆడవాళ్ల క్యూని మగాళ్ల క్యూని ఓ మారు కలయ చూసింది రమ. ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించారు. అంతే. హలో అంటూ 10 రూపాయల కాగితం ఇచ్చి ప్లీజ్ మాకు 2 అంది. బిందు దిక్కులు చూస్తూనే ఉంది. ఇంతలో రమ టిక్కెట్లతో వచ్చి పద పోదాం అంటూ హాలులోకి దారితీసింది. క్యూలో గంటల తరబడి నిల్చున్న పిల్లలు వీళ్ళిద్దరినీ ఈర్ష్యగా చూస్తూ ముందుకు పోతున్నారు. హాల్లో అప్పుడే లైట్లు తీసేశారు. అబ్బ చీకటి అనుకుంటూ తడుముకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు. బయట నుంచి పరుగున వస్తున్నారు టికెట్లు ఆలస్యంగా తీసుకున్న వాళ్ళు. సినిమా ప్రారంభమైపోయిందేమో అని. న్యూస్ రీలు బిగిన్ అయ్యింది. అది చూస్తూ బిందు అనుకుంది, ఈ రమ స్నేహితం కాకుంటే ఇన్ని సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదు. రమ మాత్రం తదేకంగా తెరవైపే చూస్తుంది. ముందు సీట్లో కూర్చున్న పొడుగ్గా ఉన్న యువకుడి తల అడ్డం వస్తున్నట్లుగా ఉంది. ఇది మరీ విసుగు కలిగిస్తుంది. అబ్బా రమ అంటూ చెప్పింది కూడా. అతను తల తిప్పి ఒకసారి చూశాడు కూడా. ఇది మరీ కోపాన్ని తెప్పించింది. ఆయన ఏం చేయలేక అలాగే కూర్చుండిపోయింది బిందు. సినిమా ప్రారంభమైంది. ఇంటర్వెల్ అయ్యి లైట్లు వెలగగానే ఆ అబ్బాయిలంతా లేచి బయటికి వెడుతున్నారు. కాఫీ, చా, కోకోకోలా, చిప్స్, బిస్కెట్స్ గుర్రాలు దగ్గరగా వచ్చి అడుగుతున్నారు. వద్దు, బిందు విసుగ్గా చెప్పింది. హలో బిందు, సినిమాకొచ్చావా? పెద్ద పెద్ద గళ్ళ ప్యాంటు, అలాంటి గళ్ళదే షర్టు వేసుకుని దానిపైన అందమైన స్వెటర్ వేసుకున్న శేషగిరి కళ్ళకి కళ్ళజోడు సగం ముఖాన్ని కప్పేసింది. 1 నిమిషం తర్వాత గాని బిందు అతన్ని గుర్తించలేదు. గుర్తించిన తర్వాత సంతోషంతో అరే శేషు అన్నయ్య నువ్వా అంది. నేనే అంటూ రమవైపు చూస్తున్నాడు శేషగిరి. అన్నట్లు మర్చాను, ఈ అమ్మాయి మీ శ్రమ, నా క్లాస్మేట్. రమ నమస్కరించింది. శేషు నమస్కారం అన్నాడు. రమ, ఇతను మా కజిన్, ఆ అన్నయ్య ఫ్రెండ్ అని చెప్పటం ఇష్టం లేక ఇలా చెప్పింది బిందు. శేషగిరి వెంట మరో 4 స్నేహితులున్నారు. వాళ్ళు బిందువుని రమని మార్చి చూస్తున్నారు. వాళ్ళ ముఖాలు, వేసుకున్న బట్టలు రౌడీలన్నట్లున్నారు. ఇది అసలు నచ్చలేదు బిందుకి. వాళ్ళల్లో శేషగిరి మసిబొగ్గుల్లో మాణిక్యంలా మెరుస్తున్నాడు. శేషు బాగుంటాడు, కళ్ళు పెద్దవి, ముఖం ఇదివరకైతే ఎప్పుడు నవ్వుతున్నట్లే ఉండేది. కానీ ఈ మధ్య ఎందుకో అలా కనిపించటం లేదు.
చాలా సీరియస్గా కనిపిస్తుంది. బిందు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అడిగాడు శేషు. ఈరోజే. అలాగా అంటూ స్నేహితుల వెంట బయటికి వెళ్ళిపోయాడు. ఓ కుర్రాడు కోకోకోలా బాటిల్స్ 2 తెచ్చి మీకిమ్మన్నారు ఆ కళ్ళజోడు బాబుగారు అంటూ ఇచ్చాడు. శేషగిరికి తనంటే ఉన్న ఆపేక్షకి బిందు మురిసిపోతుంది. రమ వద్దు అన్నా పర్లేదు, మా గోవర్ధన్ రజని ఎలాగో ఇతను అంతే, మేమంటే అతనికి చాలా ఇష్టం బలవంతంగా ఇచ్చింది రమకి. ఖాళీ బాటిల్స్ కుర్రాడికిచ్చి శేషు లోపలికి వస్తే ఆ రోజు సినిమా హాలు దగ్గర టికెట్లు అలా ఎందుకు చించేశావు అని అడగాలనుకుంది. కానీ శేషు మళ్ళీ కనిపించలేదు. రమ అడిగింది, ఇది ఏం చదివాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు అని. అతని ఖరీదైన బట్టలు చూసి పెద్ద ఉద్యోగమై ఉండొచ్చు అనుకుంది రమ. కానీ అతని స్నేహ బృందం మాత్రం బాగాలేరు అని కూడా అనుకుంది. రమ ప్రశ్నకి జవాబు చెప్పాలనిపించటం లేదు. అలా అని తప్పించుకోవటము చేత కావటం లేదు. అతను ఆ పెద్దన్నయ్య క్లాస్మేట్, కానీ చదువు మధ్యలో ఆపేశాడు. ఎందుకని తెలియదు. బిందు రమ సినిమా పూర్తి కాగానే హాలు బయటికి వచ్చేశారు. రమ ఆటో కోసం చూస్తుంది. బిందు శేషు అన్నయ్య కోసం చూస్తుంది. బిందు ఆటో వచ్చింది అంటూ రెక్క పట్టుకుని లాగి లోపలికి తోసింది రమ. బిందుని ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయింది రమ. నిరంజన్ రావు గారు ఇంకా ఇంటికి రాలేదు. బిందు బట్టలు మార్చుకుని, అరే చిన్నన్న అప్పుడు ఇంటికి వచ్చేశాడేం అంది. రజని జవాబు చెప్పలేదు. ఇవాళ మ్యాచ్ ఓడిపోయావా నాయనా, అలా ఉన్నావు అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది. కాస్త వేడి కాఫీ ఇవ్వమ్మా, తలనొప్పిగా ఉంది అంటూ